హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజైతే మేము చిన్న టూర్ అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి అదే శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంకి అయితే వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ అయితే మార్గం మధ్యలో నాకు తెలిసిన కొన్ని విశేషాలు అయితే నేను మీతో పంచుకుంటాను. నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం మనకి ఎక్కడ ఉంది అంటే అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో ఉంది ఫ్రెండ్. డోన్ టోల్గేట్ దగ్గర అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. కాశాపురం అనే గ్రామంలో అయితే ఉంది. నెట్టే అంటే నేరుగా అని అర్థం ఫ్రెండ్. కన్నడలో నెట్టే అంటే నేరుగా అనే అర్థం. నెట్టె కంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఈ ఈ కాశాపురం స్వామి వారి కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండడం వల్ల స్వామి తననే చూస్తున్నట్లుగా ప్రతి వారికి అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నెట్టకంటి ఆంజనేయ స్వామి అని అంటారు. భక్తులకు ఈయన కల్పతరువు, వరద ప్రదాత. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత ప్రేత దృష్టి గ్రహపీడన నివారణ క్షేత్రం ఖ్యాతికెక్కిందనమాట. స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలలోని కంటే పెద్దదనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆంజనేయ ఆలయాలు ఉన్నాయో అన్నిటికంటే పెద్ద ఆలయం ఇది. మేమైతే ఫ్రెండ్ ఇప్పుడు కర్నూలు నుంచి అయితే బయలుదేరినాము. డోన్ అయితే దాటేసినాము అనమాట. ఇప్పుడు ఆలయ చరిత్ర అయితే చెప్తాను మీకు ఇప్పుడు కొద్దిగా నాకు తెలిసిన వరకు. విజయనగర సామ్రాజ్య కాలంలో సామాన్య శకం 1521లో శ్రీ వాసరాయలు ఉండేవారు. ఆయన రోజు తుంగభద్ర నదికి వెళ్ళి ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడు అనమాట. వ్యాసరాయలు అనేవారు చిత్రాలు గీయడంలో చాలా ఇష్టం అనమాట అతనికి. ప్రతిరోజు తను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక బండరాయికి శ్రీ ఆంజనేయ స్వామి రూపం అయితే చిత్రిస్తూ ఉండేవాడు అనమాట. ప్రతిరోజు అలా చిత్రిస్తున్న ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది అతను కొన్ని రోజులకి అయితే గమనించాడు. వ్యాసరాయల వారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్ళనివ్వకుండా స్వామివారికి ద్వద్వశనామాల. మనం ఇప్పుడైతే గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తున్నాము. ఫ్లైఓవర్ కింద చూసుకోవచ్చు. ద్వద్వశనామాల బీజాక్షరాలతో ఒక మంత్రం తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించాడట. దాంతో స్వామివారు ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట. కర్నూలు జిల్లాలో ఉన్న సిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కలలో వచ్చి, నేను పలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు అని చెప్పారట. ఆ ప్రాంతంలో ఎక్కడుందో ఉద్దేశించమని వ్యాసరాయలు కోరగా స్వామివారు ఈ విధంగా అనుగ్రహించాడు. దక్షిణం వైపు అయితే నువ్వు వెళ్ళు. ఆయన దక్షిణం వైపు వెళ్ళామంటే మేము ఇప్పుడు పడమర వైపు వెళ్ళాము. మాకైతే వాన ఫుల్ దంచి కొట్టింది. రాత్రి మొత్తం ఫుల్గా వాన స్టార్ట్ అయిపోయింది అనమాట. మెరుపులు చూడండి, మెరుపులు ఎలా వస్తున్నాయో. వాన గాలి ఫుల్, అసలు రోడ్డే కనపడకుండా వాన అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుందో, అద్దాలు కూడా కనపడకుండా మాకు వాన. ఎక్కడ ఆపుదామంటే కూడా ఆపడానికి కూడా లేకుండా అయిపోయింది. రోడ్ అయితే చిన్న రోడ్డు పోయినాం, రాంగ్ రూట్లో వెళ్ళిపోయినాం అనమాట. వాన భయంకరంగా వాన అయితే ఫుల్గా వచ్చింది. వానలో ఇరుక్కుపోయినాము. సింగిల్ రోడ్డు తెలియక సింగిల్ రోడ్లో వెళ్ళినాము. అసలు కరెంటు లేదు, ఏం లేదు. కారు పోయేంత మట్టుకే ఉంది రోడ్ అయితే. ఉరుములు మెరుపులు అసలు భయంకరంగా ఉంది రోడ్ అయితే. అసలు ఎందుకు వచ్చినాము రా నాయన ఈ రోడ్డుకి అనిపించింది మాకి. కానీ తప్పదంగా రోడ్డు ఎక్కేసినాము. అనుకోకుండా మిస్ అయిపోయి గుత్తి రోడ్ల నుంచి రైట్ తీసుకున్నాము అనమాట. రాంగ్ రూట్ వచ్చేసినాము. రస్తాల్లో మాకైతే దేవుడు కనిపించినాడు.
ఈ వర్షానికి భయంకరమైన వర్షం, వడగండ్ల వాన పడింది. వెళితే ఒక వేప చెట్టు కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళితే అది మళ్ళీ చిగురిస్తుంది అనమాట. అక్కడ భూమిలో తను ఉంటాను, మరునాడు ఉదయాన్నే లేచి ఉంటాను అని సెలవిచ్చారట. మొత్తానికైతే మనం ఎలాగో అలాగో వానలో గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం సాగించాడు. చివరకు ఆ ఎండిన వేప చెట్టుని అయితే కనుగొన్నాడు తను. వేసరాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే ఆ చెట్టు చిగురించసాగింది అనమాట. మళ్ళీ యథావిధిగా చిగురించింది. ఆశ్చర్య శక్తుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్వేశాడు. పనివారితో కలిసి భూమిని తవ్విస్తాడనమాట. తవ్విస్తే ఒంటి కన్ను గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది అతనికి. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపిస్తుండడం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహరిస్తానికి వెళ్ళి వస్తుంటాడని భక్తుల నమ్మకం. స్వామివారి అనుగ్రహం ప్రతి ఏటా కనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఇక్కడైతే ఉచిత దర్శనం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఉచితంగా లోపలికి అయితే వెళ్ళొచ్చు, టికెట్ లేకుండా కూడా వెళ్ళొచ్చు మనము. వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో శనివారం నాడు అసంఖ్యంగా భక్తులు స్వామిని దర్శించి తమ మనోభిష్టులను నెరవేర్చుకుంటారు. ప్రతి ఏటా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది భక్తులు మన కాషాయ వస్త్రాలు ధరించి హనుమాన్ దీక్షలు అయితే తీసుకుంటారనమాట. హనుమాన్ వ్రతానికి పూజలు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి కాంచినది. ఇతర ప్రదేశాలు అయితే వివరిస్తాను. భక్తులు మొదట నెట్టికంచి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి దగ్గరలోని గుట్టపై వెలిసిన బాల ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న కథ. మన ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయానికి కూడా భక్తులు దర్శిస్తారు. ఇంకా కాశాపురం నుంచి తిరుగు ప్రయాణంలో గుంతకల్లు వెళ్ళే మార్గంలో శనీశ్వర ఆలయం కూడా దగ్గరలో ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం కూడా చూడవచ్చు. అటు నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని చిప్పగిరిలో గల శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు మనము. కాశాపురం నుంచి మద్దికేరకు వెళ్ళే దారిలో కూడా 5 కిలోమీటర్ల దూరంలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సింది బుగ్గ రామేశ్వరం దేవాలయం కూడా మనకి ముఖ్యమైన దర్శనీయ స్థలము. టికెట్ విక్రయించే స్థలం ఇక్కడైతే ఉంటుంది. మనం టికెట్లు అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు. మనం తొందరగా శీఘ్రంగా వెళ్ళాలనుకుంటే మనం అయితే టికెట్ కొనాల్సి ఉంటుంది. టికెట్ లైన్ సపరేట్, టికెట్ల లైన్ సపరేట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం అనేది సపరేట్ ఉంటుంది అనమాట. గుడి ఎంట్రన్స్ ఇది మనం చూసుకోవచ్చు. పొద్దున్నే వచ్చినాం అనమాట. 5 o'clock అంటే ఇట్లానే ఉంటుంది గుడి ముందర. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి చూసినామంటే మనకి స్వామివారు గాలిగోపురం అయితే మంచిగా కనొస్తుంది. ఎంట్రన్స్ అయితే పూర్తిగా కనొస్తుంది మనకి. అలాగే ఆలయం ముందర అయితే మనకి చిన్న పార్టీ విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది. కరెక్ట్గా స్వామి ముందర, గుడి ముందరనే అయితే ఉంటుంది. మంచిగా, చాలా మంచిగా అంటే చాలా మంచిగా కట్టినారు. అలాగే ఇదైతే గుడి లోపల ఫ్రెండ్, గుడి లోపల గర్భగుడి వెనకాల సైడ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి దర్శనానికి పోయినామంట ఈ ద్వారం నుంచి బయటకు వస్తాం. ఇక్కడ మనకు కనిపించే వ్యూస్ అయితే సీతారాముల వారి విగ్రహాలు అనమాట. పల్లకి సేవలో అయితే మనకి దర్శనం ఇస్తారు, అప్పుడప్పుడు బయటకు వస్తారు. ఇదైతే ఒక గాజు తొట్టి, పెద్దగానే ఉంటుంది. దీనిలో ఉండేది మనకి పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్, తెల్లది, అదైతే తెల్లగా హోల్స్ మాత్రం కనిపిస్తుంది. అదైతే రాయి అనమాట. రాయి అంటే మనకి తేలుకొని ఉంటుంది, నీళ్ళలోనే తేలుతుంటుంది. మన బెండు అయితే ఎట్లా తేలుతుంటుందో అలాగే తేలుకొని ఉంటుంది అనమాట. ఎందుకలా నీళ్ళలో తేలుకొని ఉండడం అంటే మనకు వచ్చేసి ఇది రాయి వచ్చేసి అద్భుతమైన రాయి. మన వానర సైన్యం అయితే అప్పుడు కాలంలో సీతమ్మ జాడ కోసం అయితే మన వారధి అయితే నిర్మించినారన్నమాట శ్రీలంకకి.
చూడండి ఇక్కడ కోట అయితే మీకు నీట్గా కనిపిస్తుంది. ఈ వారధి కోసం వేసిన రాళ్ళు అనమాట అవి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి అయితే మనకు గుడి ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తే స్ట్రైట్గా చూసినామంటే కూడా మనకి గుళ్ళో ఉన్న మన ఆంజనేయ స్వామి కూడా స్ట్రైట్గా ఇదే ద్వారానికి స్ట్రైట్గా ఉంటాడు, కనిపిస్తాడు. ఏమంటే గుళ్ళోకి మొబైల్స్ అలవ్ లేదు కాబట్టి మనం ఎందుకు తీసుకుపోవడం అని, మనం తీసుకుపోతే తప్పు అవుతుంది కాబట్టి తీసుకోలేదు అనమాట. చూపించడానికి చాలా కష్టంగా ఉంది లోపల, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు నీట్గా. అక్కడ గంట కనిపిస్తుంది కదా ఫ్రెండ్, అక్కడ గంట దగ్గరికి వెళ్ళామంటే కానీ మనకి ఆంజనేయ స్వామి అనేది పెద్ద చెప్పులు అయితే కనిపిస్తాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి, ఒక్కొక్కటి 2 feet దాకా ఉంటాయి. ఇక్కడ ఉన్న వేలనే మనం దర్శనానికి వెళ్ళొచ్చు, మరలా అట్లానే బయటకు కూడా రావచ్చు ఫ్రెండ్. మనం గుడి బయటకి అనేది కూడా ఎగ్జిట్ కూడా ఇదే దారిలోనే ఉంది మనకు. ఎగ్జిట్ అనేది 2 వైపులు 2 దారులు ఉంటాయి ఎగ్జిట్కి. ఇదిను అదిను రెండును ఉంటాయి, అవతల సైడ్ ఇవతల సైడ్. చాలామంది అయితే ఇలానే వస్తుంటారు, కొంతమంది ఆ సైడ్ కూడా వెళ్తుంటారు. మనం ఇలా అయితే ఎగ్జిట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్. మనం ఎగ్జిట్ అయిన తర్వాత అయితే మనకి ఇక్కడ గుడి ముందర అయితే మంచిగా విగ్రహం అయితే ఉంటుంది మనకి. మనం నైట్లో చూపించాను కదా, నైట్లో మీకు అంత మంచి వ్యూ అనేది రాలేదు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, చాలా అంటే చాలా అందంగా మంచిగా అయితే పెట్టినారన్నమాట విగ్రహం. అబ్బాయి ఆంజనేయ స్వామిని స్ట్రైట్గా పెట్టినారు, చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. జై హనుమాన్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్, ఇదైతే మనకి స్వామివారి తులాభారం అనమాట. మనం ఏమైనా బెల్లం కానీ బియ్యం కానీ చక్కెర కానీ మనం ఏదైనా కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ తూకం వేస్తాం. నైట్ వ్యూవింగ్ అంత బాగా వచ్చలేదని నేనైతే పగులు కూడా మళ్ళీ చూపిస్తున్నాను అనమాట మీకు ఒకసారి. ఇవన్నీ అంగళ్ళు ఫ్రెండ్, చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉంటాయి మనకి, మిక్సర్ అంగళ్ళు కానీ లడ్డు కానీ. ఇక్కడ నుంచి మొత్తం ఏదైనా బొమ్మలు కానీ విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఉంటాయి. ఇది లడ్డు కౌంటర్ ఫ్రెండ్. ఇదైతే లడ్డులో ఇక్కడ లడ్డు, సింధూరము, పులిహోర, కలకండ అలాంటివి అయితే మనకి ఇక్కడ లభిస్తాయి. మనం తీసుకెళ్ళి మనమైతే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఏం లిమిట్ అయితే ఏముండదు, ఎన్ని కూడా తీసుకోవచ్చు అనమాట మనం క్యూలో నిలబడుకొని. ఇవన్నీ స్వామివారి ముందర ఉన్న మొత్తం అయితే విక్రయించే అంగళ్ళు ఫ్రెండ్. మనకి బొమ్మలు కానీ టెంకాయలు కానీ వివిధ రకాల సామాగ్రి విక్రయిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్. ఎందుకంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి కొద్దిగా కాస్త.